సీఎం రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి హరీష్ రావు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. విద్యార్థులు నిరుద్యోగులు అంటే కాంగ్రెస్ సర్కారుకు ఎందుకు ఈ కక్ష అని ఆయన ప్రశ్నించారు. ఎన్నికల సమయంలో విద్యార్థులు నిరుద్యోగులను నెత్తిన పెట్టుకుని అధికారం చేపట్టిన తర్వాత వారి గోడును ఆలకించడం లేదన్నారు. ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చి మరిచిపోయారని అన్నారు. ఉద్యోగాల కోసం నిరుద్యోగులు రోడ్డు మీదకు వస్తే వారిపై అణచివేత ధోరణి అవలంబిస్తున్నారని మండిపడ్డారు. హైదరాబాద్లో 150 డ్రైవర్ పోస్టుల భర్తీ నోటిఫికేషన్ కోసం వేలాది మంది నిరుద్యోగులు దరఖాస్తు చేసుకునేందుకు తరలివచ్చారని గుర్తు చేశారు. ఇది ఎవరి తప్పని హరీష్ రావు నిలదీశారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. ఇంజనీరింగ్ చదివిన విద్యార్థులను సీఎం రేవంత్ క్రిమినల్ వేస్ట్ అని అవమానించడం సరికాదన్నారు హరీష్ రావు. ఉద్యోగం కోసం వచ్చిన నిరుద్యోగులను అధికారులు దుర్భాషలాడడం ఏంటన్నారు. దీనిని బట్టి యథా రాజా తదా అధికారులు అనే సామెత గుర్తుకొస్తుందన్నారు. అధికారుల నోటి వెంట ఇలాంటి మాటలు రావడం మరింత బాధాకరమన్నారు. ఉద్యోగం కోసం వచ్చిన యువతను గౌరవంగా చూడాల్సిన అధికారులు వారిని అవమానిస్తే ఇక ఈ ప్రభుత్వం ఎవరి కోసం పనిచేస్తుందని హరీష్ రావు ప్రశ్నించారు. అధికారం చేపట్టిన తొలి ఏడాదిలో 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని హామీ ఇచ్చారు. 32 నెలలు దాటింది, ఆ హామీ ఏమైందని హరీష్ రావు నిలదీశారు. కాంగ్రెస్ సర్కార్ 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేసి ఉంటే 150 డ్రైవర్ పోస్టుల కోసం వేలాది మంది నిరుద్యోగులు క్యూలలో నిలబడాల్సిన పరిస్థితి వచ్చేదా అని హరీష్ రావు నిలదీశారు. రేవంత్ 2 లక్షల ఉద్యోగాల హామీ బోగస్, జాబ్ క్యాలెండర్ బోగస్, నిరుద్యోగులకు ఇచ్చిన హామీలు బోగస్, మీ పాలనలో ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న యువతలో నిరాశ పెరుగుతోందని అన్నారు. నోటిఫికేషన్లు సరిగ్గా రాకపోవడంతో పీజీ, పీహెచ్డీ ఉన్నత విద్య చదివిన యువత చిన్న పోస్టుల కోసం పోటీ పడాల్సిన దుస్థితి ఏర్పడింది. ఇది ముమ్మాటికి ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమేనని స్పష్టం చేశారు. ప్రభుత్వం ఉద్యోగాలు ఇవ్వడం లేదు, భరోసా ఇవ్వాల్సిన సీఎం రేవంత్ విద్యార్థులపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నాడని మండిపడ్డారు.